సో ఈ శారీ కలర్ గానీ, డిజైన్ గానీ చాలా బా నచ్చింది. నేను ఈ శారీ ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా అంతే అండి. కింద మిర్రర్ వర్క్ అనమాట. కట్ వర్క్. ఇది కాస్ట్ చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట. ఎంత అంటే నాకు చూడగానే బాగా నచ్చిన శారీ అండి. కాస్ట్ నిజంగా చెప్తే మీరు షాక్ అవుతారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ షేర్ చేయడంతో పాటుగా మీషోలో నేను తీసుకున్న కొన్ని శారీస్ కూడా మీకు చూపిస్తాను. అండర్ బడ్జెట్లో అంటే తక్కువ రేట్లో మంచి శారీస్ అయితే చూపిస్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అసలు నేను యూపీ వస్తే మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ అందరూ ఏమైపోతారో నాకు తెలీదు. నేను విలేజ్ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తే అందరూ అంటే చాలా కామెంట్స్ వస్తాయండి. నేను యూపీ వచ్చిన తర్వాత కామెంట్స్ తగ్గిపోతాయి. మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్స్ పెట్టరనమాట. రెగ్యులర్‌గా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారండి. వాళ్ళు పెట్టకపోతే నాకు ఏదోలాగా అనిపిస్తుందనమాట. చూసుకుంటూ ఉంటాను. అదే నేను విలేజ్ వ్లాగ్స్ పెడితే మాత్రం చాలా కామెంట్స్ వస్తాయి, చాలా లైక్స్ వస్తాయి, వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తాయి. నేను మళ్ళీ యూపీ వచ్చిన తర్వాత నా రొటీన్ అవి షేర్ చేస్తాను కదండీ! ఈ వీడియోస్ పెద్దగా వెళ్ళవనమాట. వెళ్ళినా వెళ్ళకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటానండి. నేను వ్యూస్ గురించి పెద్దగా పట్టించుకోనండి. ఎందుకంటే నాకు ముందే తెలుసు నేను యూపీ వచ్చిన తర్వాత వ్యూస్ కొంచెం తగ్గుతాయి అని. యూట్యూబ్ ఎలా అంటే నాకొక హాబీ లాగా అనమాట. ఒక జాబ్ లాగా. ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి చేయాలి. నన్ను నేను బిజీ చేసుకోవాలని అనుకుంటానండి. ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడను. వీడియోస్ మీరు చూసినా చూడకపోయినా వారానికి 2, 3 వీడియోస్, లాంగ్ వీడియోస్ కంపల్సరీ నా ఛానల్‌లో వస్తాయి. లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయని రోజున షార్ట్ వీడియోస్ 2, 3 వీడియోస్ ఛానల్‌లో వస్తూ ఉంటాయి. అండ్ వీడియోస్‌ని అయితే రెగ్యులర్‌గా చూడండి. యూపీలో నేను పెట్టే వీడియోస్ కంటెంట్ ఉంటుందండి. అంటే ఏదో ఒక రెసిపీ మీకు చేసి చూపించడం గానీ, ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడం, ఇట్లా కంటెంట్ ఉన్న వీడియోసే పెడుతూ ఉంటాను. బట్ వ్యూస్ తక్కువుంటాయి. అదే నేను విలేజ్ వ్లాగ్స్ కంటెంట్ లేకుండా పెట్టినా సరే మంచి వ్యూస్ వస్తూ ఉంటాయనమాట. అంటే మన ఛానల్‌లో ఫ్యామిలీ వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువుంటారు. సో, అదనమాట. ఇంకిక్కడ మార్నింగ్ నేను లాస్ట్ వీడియోలో జీలకర్ర, సోంపు, వాము పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదండీ! అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నోట్లో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తాగేశాను. అదే అనమాట ఈరోజు డీటాక్స్ వాటర్ అయితే. ఆ పౌడర్‌ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఆ పౌడర్‌ని మీరు వాటర్‌లో మరిగించి ఆ వాటర్ తీసుకోవచ్చు. లేదంటే నైటు ఆ పౌడర్‌ని వాటర్‌లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవచ్చు. చాలా విధాలుగా తీసుకోవచ్చు. సో, లేదంటే డైరెక్ట్‌గా ఆ పౌడర్ నోట్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేయొచ్చు. ఎలా తీసుకున్నా సరే చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఆ వాటర్ వల్ల, అంటే ఆ పౌడర్ వల్ల. సో, అవన్నీ కూడా నెక్స్ట్ ఏదో ఒక వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హడావిడి అయితే లేదండి. ఎందుకంటే రాత్రి నేను రైస్‌లో పాలు కొంచెం పెరుగు వేసి తోడు పెట్టేసాననమాట. ఫెర్మెంటెడ్ రైస్ అనమాట ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే పెరుగన్నం. ఈ సమ్మర్‌లో రెగ్యులర్‌గా ఎక్కువగా అదే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. సాత్విక్ ఇద్దరికీ మార్నింగ్ లేచిన వెంటనే ఆమ్లెట్ అయితే వేసిచ్చానండి. ఒక్కొక్క రోజు ఎగ్ బాయిల్ చేసిస్తాను. ఒకరోజు ఆమ్లెట్ అలా వేసిస్తూ ఉంటాననమాట. ఇంకా 8:30, 9 ఆ టైం అయిన తర్వాత రైస్ తింటారు. ఇంకిక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. మార్నింగ్ మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ పెట్టాలి గదా! అందుకని ఇంకా ఈరోజు కర్రీలోకి బీరకాయ ఇగురు ప్రిపేర్ చేస్తున్నాను. మీకు తెలుసు కదండీ! ఇక్కడ మన సైడ్ దొరికే పెద్ద పెద్ద బీరకాయలయితే ఉండవండి. ఇవి నేతి బీరకాయలనమాట. లేదంటే వీటిని అంబుది బీరకాయలు అని కూడా అంటారు. ఇవే ఈ సైజులోనే ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇంకా చిన్నగా ఉంటాయి. చాలా సన్నగా ఉంటాయనమాట. బట్ టేస్ట్ అయితే బావుంటాయండి. అంటే మన సైడ్ దొరికే బీరకాయలకి, వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు కానీ, ఇవి చాలా తొందరగా అంటే అక్కడ బీరకాయల కంటే కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి. చాలా కమ్మగా కూడా ఉంటాయి. మన సైడ్ బీరకాయలు ఒక్కొక్కసారి చేదుగా ఉన్నట్టు అలా ఉంటాయి కదండీ! ఇవైతే అసలా చేదే రావనమాట. చాలా బావుంటాయి. ఇవి మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా సరే, లేదంటే రోటి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బావుంటాయి. ఇక్కడి వాళ్ళు ఈ బీరకాయ పైన స్కిన్ తీయకుండానే కుక్ చేసుకుంటారండి. నాకైతే అలా ఇష్టం ఉండదనమాట. ఏదో కొంచెం పసిరిగా ఉన్నట్టు అసలు తినాలనిపించదు స్కిన్‌తో పాటు వండితే. అందుకని నేను ఆ పైన స్కిన్ తీసేసే వండుతూ ఉంటాను.
ఈరోజు పెద్ద పనేమి లేదు. బ్రేక్‌ఫాస్ట్ చేసే పని లేదు. ఇంకా తొందరగా వంట చేసేసి వీడియో షూటింగు, ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుందాం అని అనుకున్నానండి. కానీ డబుల్ పనయిపోయిందనమాట. ఎందుకో తెలీదండి. నేను ఒక పక్కన కూర వేసి, ఇంకొక పక్కన రైస్ పెట్టాను కుక్కర్‌లో. ఇంకా ఆ కుక్కర్ టప్పని ఒక్కసారిగా సౌండొచ్చి, పక్క నుంచి రైస్ అంతా కూడా ఈ విధంగా రూమ్ అంతా అంటే కిచెన్‌లో ఒక పక్క అంతా కూడా ఇట్లా పడిపోయిందనమాట. సో, డబుల్ పనయిపోయిందండి. లక్ ఏంటంటే, మీరు ఆ కుక్కర్ హ్యాండిల్ చూసారు కదా! నేను ఒక సైడ్‌కి పెట్టాను. స్ట్రెయిట్‌గా పెట్టలేదనమాట. నేను బీరకాయలు కట్ చేస్తున్నాను కదండీ! అటువైపు పెట్టుంటే గనక అది డైరెక్ట్ నా మీదే పడేది ఆ రైస్ మొత్తం. అదొక లక్ అనమాట ఈరోజు. ఇంక వెంటనే ఇదంతా కూడా క్లీన్ చేయాలి. కొంచెంసేపు ఉన్న తర్వాత క్లీన్ చేద్దాంలే అని అనుకుంటే, అది రైస్ కదండీ! అది కొంచెం డ్రై అయినా కూడా క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఇంకా వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది కదండీ! ఏ పని లేదు, తొందరగా పని పూర్తి చేసేసుకోవాలి అని అనుకున్నాను ఈరోజు కిచెన్‌లో. బట్ డబుల్ పని అయిపోయింది ఈరోజు నాకైతే. పక్కన గిన్నెల స్టాండ్ ఉంది కదండీ! రాత్రి అవన్నీ క్లీన్ చేసి పెట్టాననమాట. సింక్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసి స్టాండ్‌లో నీట్‌గా సర్దాను. వాటన్నిటి మీద కూడా రైస్ పడిపోయింది. ఇప్పుడు అవన్నీ కూడా తీసి క్లీన్ చేయాలి. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానండి. కుక్కర్‌లోంచి రైస్ ఈ విధంగా బయటికి చిమ్మేయడం ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఇంక నాకు ఈ కుక్కర్ పెట్టిన ప్రతిసారి భయంగానే ఉంటుంది. ఫస్ట్ అది ప్రాబ్లమ్ ఏంటి అనేది అంటే నాకు తెలిసి మూత దగ్గరే విజిల్ పక్కన ఒక చిన్న బటన్‌లాగా ఉంటుంది కదండీ! అది హోల్ పడిపోయిందనమాట లోపల. రబ్బర్‌లాగా ఉంది. అక్కడ హోల్ పడిందనమాట. మేబీ ఆ మూత పట్టుకెళ్తే అక్కడ కొత్త బటనయితే వేసేస్తారు. అప్పుడు సరవుతుంది అని అనుకుంటున్నాను. బట్ ఈ కుక్కర్ పెట్టిన ప్రతిసారి నాకు భయంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి వీడియోస్‌లో అవి చూస్తూ ఉంటానండి. కుక్కర్ పేలిపోవడం, కిచెన్ అంతా అయిపోవడం ఇవన్నీ వీడియోస్‌లో చూస్తూ ఉంటాను. ఫస్ట్ టైమ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇంకిక్కడ ఒక పక్కన మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసేసాను. గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయాలండి. దానిపైన కూడా రైస్ అవి పడిపోయాయి. అది కూడా క్లీన్ చేయాలి. ఇంకా ఫస్ట్ ఇక్కడైతే క్లీన్ చేసేసాను. ఈ సామాన్ల స్టాండ్ ఇదంతా కూడా తీసేసానండి. ఈ సామాన్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. కొన్ని కొన్ని సార్లు ఇలా అవుతూ ఉంటుంది కదండీ! మనం అనుకోనివి కూడా అవుతూ ఉంటాయన్నమాట. త్వరగా పనైపోతుంది అనుకుంటే నాకు డబుల్ పనయింది. ఇంకా ఈ పనంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇదంతా క్లీన్ చేసుకొని, ఇదంతా చేసుకునేసరికి టైము 10:30 అయిపోయింది. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరిని రెడీ చేసి ట్యూషన్‌కైతే పంపుతున్నాను. వీళ్ళకి హాలిడేస్‌లో కూడా ఈ విధంగా ట్యూషన్ ఉండడం నాకు చాలా మంచిదయింది. ఎందుకంటే డేలో ఒక 2, 3 అవర్స్ అయినా సరే కూర్చొని చదువుకుంటున్నారు కదా! అందుకని చాలా హ్యాపీ. ఇక్కడ మేముండే ఏరియాలో ఏంటంటే పిల్లలకి సమ్మర్ క్యాంపులు గానీ, లేదంటే డాన్స్ క్లాసులు, కరాటే క్లాసులు ఇటువంటివి ఏమి ఉండవండి. ఎక్కడ నేర్పించరనమాట. నేర్పిస్తే గనక నేనైనా తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేదాన్ని. బట్ ఇక్కడ ఎక్కడ కూడా మేముండే ఏరియాలో ఎక్కడ కూడా అటువంటి నేర్పించడం అవన్నీ ఏమి ఉండవనమాట. మన సైడ్ అయితే చాలా చోట్ల సమ్మర్ క్యాంపులవి పెడుతూ ఉంటారు. పిల్లలకి చాలా చక్కగా యాక్టివిటీస్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు కదండీ! సమ్మర్ హాలిడేస్‌లో చాలామంది జాయిన్ చేస్తూ ఉంటారు. అటువంటివేవి ఇక్కడ ఉండవన్నమాట. అండ్ అట్‌లీస్ట్ ట్యూషన్ కన్నా వెళ్తున్నారు కదా అని హ్యాపీ నాకు. మనం ఇంటి దగ్గర చెప్పినా సరే అంత ఇంట్రెస్ట్‌గా కూర్చొని చదువుకోరు కదండీ పిల్లలు. అదే ట్యూషన్‌కవి పంపిస్తే టీచర్స్‌కవి భయపడి ఒక 2, 3 అవర్స్ సైలెంట్‌గా కూర్చొని చదువుకుంటారు. టీచర్ హోంవర్క్స్ కూడా ఇస్తున్నారనమాట. ఈవినింగ్ టైమ్‌లో హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు. బయట ఎండ చూసారు కదండీ! చాలా ఎండగా ఉంది. ఇంకా పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళిన తర్వాత నేను మీషోలో శారీస్ తీసుకున్నాను అని చెప్పాను కదండీ! శారీస్ అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసేయండి. హాయ్ అండి. నేను మీషోలో రీసెంట్‌గా డైలీ వేర్ శారీస్ అయితే తీసుకున్నాను. ఇవి అండర్ బడ్జెట్ శారీస్ అండి. అంటే వీటి కాస్ట్ 500 లోపే ఉంటుంది. నేను ఏవైనా సరే ఆన్‌లైన్‌లో తీసుకున్నవి ఏవైనా సరే అంత ఈజీగా మీ వరకు తీసుకురానండి. ఆ ప్రొడక్ట్ అవి నాకు నచ్చితేనే నేను మీకు రికమెండ్ చేస్తూ ఉంటాను. ఈ 4 శారీస్ పర్సనల్‌గా నాకు చాలా నచ్చాయి. అందుకనే మీకు చూపిస్తున్నాను. అంటే బిలో 500 రూపీస్ కదండీ! సో, మీలో ఎవరైనా తీసుకుంటే గనక యూజ్ అవుతుంది అన్నట్టు చూపిస్తున్నాననమాట. వీటి లింక్స్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అలాగే కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ శారీ పింక్ శారీ అండి. సో, ఈ శారీ కలర్ గానీ, డిజైన్ గానీ చాలా నచ్చింది. నేను
ఆన్లైన్లో అంత ఈజీగా షాపింగ్ ఏం చేయనండి. అంటే ఎక్కువగా ఏం తీసుకోను, పిల్లల కోసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను కానీ శారీస్ లాంటివి చాలా తక్కువ తీసుకుంటాను. అవి బాగా నచ్చితేనే తీసుకుంటూ ఉంటానన్నమాట. ఈ 4 శారీస్ నేను ఆ విధంగా తీసుకున్నవే అండి. నాకు బాగా నచ్చి సో డైలీ వేర్ కోసం తీసుకోవాలి అని అనిపించింది. సో అందుకనే తీసుకున్నాను. ఈ పింక్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చూడగానే నచ్చిందనమాట. ఇది సింపుల్గా మిర్రర్ కట్ వర్క్ ఉంది మనకి అంచుకి. సో చాలా బాగా నచ్చిందండి. ఈ విధంగా సింపుల్ మిర్రర్ కట్ వర్క్ ఇవన్నీ ఉన్నవి శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవి కట్టుకున్నప్పుడు చాలా బాగా హైలైట్ అవుతాయండి. చాలా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట, అందంగా. చూసారు కదా, కట్ వర్క్ ఉంది. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉందండి. సో పింక్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ అండ్ శారీ అయితే సో చాలా బాగా నచ్చింది నాకైతే. దీని కాస్ట్ 450 రూపీస్ ఎంతో ఉందండి. కాస్ట్ సరిగా గుర్తులేదు. వీటి కాస్ట్ ఇదంతా కూడా నేను కమ్యూనిటీలో అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. సో శారీ అయితే ఇలా ఉంటుంది. మనం కట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది అనమాట. వీటి బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేయించుకున్న తర్వాత ఈ శారీస్ కట్టుకుని కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్. నాకు శారీస్లో బ్లాక్ అంటే బాగా ఇష్టం అండి. సో డ్రెస్ అయినా శారీస్ అయినా ఎక్కువ బ్లాక్ వైపు వెళ్ళిపోతూ ఉంటాను. ఈ శారీ ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా అంతే అండి, కింద మిర్రర్ వర్క్ అనమాట, కట్ వర్క్. ఇది కూడా ఇదొక మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఆ విధంగా కాకుండా కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మిర్రర్స్ అవి కొంచెం ఎక్కువ వచ్చి చాలా బాగుంది. కింద మనకి అంచుకు వస్తుంది అనమాట. సో శారీ అయితే ఇట్లా వస్తుంది. ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో బ్లాక్ పైన ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇది కూడా 480 రూపీస్ ఎంతో ఉందండి. చెప్పాను కదా అన్నీ కూడా 500 బిలోనే శారీస్ అయితే. ఒక్క శారీ మాత్రం 520 ఎంతో ఉందండి. అది కూడా చూపిస్తాను. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఇవి 500 బిలోకే వస్తాయి. సో ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చెప్పాను కదండి, నేను అంత ఈజీగా ఏవి కూడా మీకు ఇవి తీసుకోండి అని రికమెండ్ చేయనండి. నాకు నచ్చితేనే చూపిస్తాను. 500 బిలోకి నాకు చాలా వర్త్ అనిపించాయి అనమాట. క్వాలిటీ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో శారీ సిల్క్ శారీస్ అండి, డైలీ వేర్కి చాలా బాగుంటాయి అనమాట. సో డైలీ వేర్ మనం కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, కిట్టి పార్టీస్కి వాటికి కూడా ఈ శారీస్ చాలా బాగుంటాయి అనిపించింది. చూసారు కదా, సో శారీ ఎంత బాగుందో. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది శారీ అయితే. సో ఇవి కట్టుకుంటే బాగుంటాయి అన్నమాట. సో మనకి సిల్క్ శారీస్ అండి. సో క్లాత్ కూడా చాలా బాగుంది. మనం పెట్టే ప్రైస్కి వర్త్ అనిపించాయి. సో అందుకే మీ వరకు తీసుకొచ్చాను నేను శారీస్ అయితే. నెక్స్ట్ శారీ, ఈ శారీకి 520 రూపీస్ ఎంతో ఉందండి. ఈ శారీస్ అన్నిట్లో ఇది కొంచెం కాస్ట్ అనమాట. బట్ మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే కాస్ట్ తగ్గుతుంది కదా, ఆ విధంగా నాకు శారీస్ 500 బిలోకి వచ్చాయి. ఈ శారీ కలర్ చూసారు కదా, ఇది రామా బ్లూ అంటారు కదండి, డార్క్ బ్లూ కలర్. వాటిపైన ఈ విధంగా లైట్ కలర్ ఫ్లవర్స్ లాగా వచ్చిందనమాట. ఈ శారీ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా కింద మనకి కట్ వర్క్ వచ్చిందండి, చిన్న స్టోన్ వర్క్ లాగా వచ్చిందనమాట. సో ఈ శారీ క్లాత్ చాలా బాగా నచ్చింది నాకైతే. సో క్లాత్ బాగుందండి, స్మూత్గా ఉంది, చాలా బాగుంది. సో ఈ శారీ కూడా మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్కి రెగ్యులర్గా మనం కట్టుకోవడానికి బాగుంటుంది. వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ, ఈ శారీ అసలు హైలైట్ అండి. ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట. ఎంత అంటే నాకు చూడగానే బాగా నచ్చిన శారీ అండి. కాస్ట్ నిజంగా చెప్తే మీరు షాక్ అవుతారు. ఈ శారీ కాస్ట్ నాకు 225 రూపీస్కి ఏమో వచ్చినట్టుందండి. చూడగానే నచ్చేసింది అనమాట. మీకు చెప్పాను కదా నాకు బ్లాక్ అంటే కొంచెం బాగా ఇష్టం అని. ఈ శారీ కాస్ట్ 220, 230 ఆ రేంజ్లో ఉందండి అంతే. నేను అనుకున్నాను కాస్ట్ తక్కువ కదా, క్వాలిటీ కూడా అలాగే ఉంటుందిలే, అంత మంచిగా రాదు, బట్ 200 రూపీస్కి ఏమొస్తుందిలే అన్నట్టు తీసుకున్నానండి. బట్
శారీ అయితే చాలా బాగుందనమాట. చాలా స్మూత్‌గా వచ్చింది. మనకి ఈ విధంగా కింద మిర్రర్ వర్క్ లేస్ వచ్చిందండి. శారీ అంతా కూడా మిర్రర్ వర్క్ లేస్ వచ్చిందనమాట. శారీ 250 రూపీస్‌కి చాలా చాలా వర్త్. హైలీ రికమెండెడ్ అండి. నచ్చితే గనక తప్పకుండా తీసుకోండి. నాకైతే చాలా బా నచ్చింది. చాలా స్మూత్‌గా ఉంది. 250 రూపీస్‌కి, 220 రూపీస్‌కి ఏమొస్తుంది చెప్పండి? సో, మంచి శారీ అనిపించింది. బట్ బ్లౌజ్ అయితే బాలేదండి. బ్లౌజ్ మనం కుట్టించుకునే విధంగా ఏం లేదు. చాలా పల్చగా ఉంది. బ్లౌజ్ అయితే మీరు వేరేది ఏదన్నా తీసుకోండి. బట్ ఓవరాల్ శారీ అయితే చాలా బావుంది. సో, శారీ అంతా ఇట్లా వచ్చింది. ఒక పక్కన ఈ విధంగా మనకి మిర్రర్ వర్క్ లేస్ అయితే వచ్చిందనమాట. ఈ శారీ అయితే నాకు చాలా చాలా బా నచ్చిందండి. మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించిందనమాట. ఈ శారీ కట్టుకుంటే చాలా బావుంటుంది. ఈ శారీ ఫస్ట్ నేను కట్టుకొని చూపిస్తాను మీకెలా ఉంది అనేది. 250 రూపీస్ శారీ గదా! నేను తప్పకుండా మీకెలా ఉంది అనేది చూపిస్తాను. నాకు బాగా నచ్చిన శారీ అనమాట ఇది. తక్కువ కాస్ట్‌లో. సో, మంచి శారీ వచ్చింది అనిపించింది. సో, కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. బ్లాక్ పైన చిన్న చిన్న కలర్‌ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. చాలా బావుందండి శారీ అయితే. సో, బ్లౌజ్ మాత్రం బాలేదు ముందే చెప్తున్నాను. శారీ అయితే పర్వాలేదండి తీసుకోవచ్చు. మనకి 250, 230 రూపీస్‌కి ఏమొస్తుంది చెప్పండి? చాలా బావుంది శారీ అయితే. చెప్పాను కదండీ! నేను ఏదైనా మీ వరకు తీసుకురావాలి అంటే అది నాకు బాగా నచ్చాలి. అండ్ నాకైతే ఈ శారీస్ చాలా బా నచ్చాయి. తీసుకోవాలి అనుకునే వారికి వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తానండి. కింద నాకు మీకు టైటిల్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేస్తే కింద ఈ శారీస్‌కి సంబంధించిన లింక్స్ అన్నీ ఉంటాయి. అలాగే కమ్యూనిటీలో కూడా వీటి లింక్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే గనక సో, తప్పకుండా తీసుకోండి. సో, క్లాత్ అయితే చాలా బా నచ్చింది. నాకైతే పర్సనల్‌గా చాలా బా నచ్చాయండి. మీలో ఎవరికైనా డైలీ యూజ్ శారీస్ కావాలి 500 బిలోలో కావాలి అనుకుంటే గనక సో, తప్పకుండా తీసుకోండి. మా సాహితమ్మకి కూడా సమ్మర్ కాటన్ ఫ్రాక్స్ అవి బుక్ చేశాను. అవి కూడా ఈరోజు వస్తాయి. సాహితమ్మకి తీసుకున్న ఫ్రాక్‌లవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అంటే 2 డేస్ తర్వాత వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. చెప్పడం మర్చిపోయానండి. ఈ శారీకి 5 స్టార్ రేటింగ్ ఉందనమాట. అంటే తీసుకున్న అందరికి బా నచ్చిందని అర్థం అనమాట. ఈ శారీకి అందరూ కూడా చాలా మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారండి. నాకు కూడా ఈ శారీ చాలా బా నచ్చింది. మనం మీషోలో గానీ, ఏదైనా ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు అవి నచ్చితే గనక తప్పకుండా రేటింగ్ ఇవ్వండి. రేటింగ్ ఇవ్వటం వల్ల అలాగే కింద మనకి మెన్షన్ చేస్తూ ఉంటారు. అంటే మనం కిందకి స్క్రోల్ చేసి చూస్తూ ఉంటాం కదండీ! ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు వీటి గురించి చెప్తూ ఉంటారు. అంటే గుడ్ ప్రొడక్ట్ లేదంటే నచ్చకపోతే బ్యాడ్ ప్రొడక్ట్ ఇలా పెడుతూ ఉంటారు గదా! ఆ రేటింగు అలాగే మీ ఒపీనియన్ అన్నీ కూడా మెన్షన్ చేయండి. దానివల్ల ఏంటంటే తీసుకునే వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. మన తర్వాత తీసుకునే వాళ్ళకి ఆ ప్రొడక్ట్ తీసుకోవచ్చా లేదా అనేది కరెక్ట్‌గా అర్థమవుతుంది. రేటింగ్ ఇవ్వటం వల్ల కూడా నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందనమాట. మీరు ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత సో, వాటికి కరెక్ట్‌గా రేటింగ్ అవి ఇస్తూ ఉండండి. మీకు నచ్చకపోతే జెన్యూన్‌గా నచ్చలేదు అని కింద మీరు పెట్టొచ్చు. వాటి ఫోటోస్‌తో సహా క్లాత్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు కింద అంతా కూడా పెట్టొచ్చు. సో, ఆన్‌లైన్‌లో ఏవి తీసుకున్నా సరే అండ్ కంపల్సరీ రేటింగ్ కూడా ఇస్తూ ఉండండి. ఈ శారీ పర్సనల్‌గా నాకు చాలా బా నచ్చిందన్నాను కదా! అయితే ఈ శారీ ఫోల్డ్ చేస్తున్నప్పుడు నాకొక డిసడ్వాంటేజ్ అయితే కనిపించిందండి. ఇది ఎవరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు కానీ చాలామంది అది ఎక్కడ మెన్షన్ చేయలేదండి. మేబీ నాకే ఇలా వచ్చిందో లేదంటే అందరికి ఇలా వచ్చిందో నాకు తెలీదు గానీ, ఈ శారీ కొంచెం మిగిలిన శారీస్ కంటే కూడా నేను తీసుకున్న శారీస్ కంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టు అనిపించిందండి. తర్వాత నేను కొలిచి చూశాను. చిన్నగానే ఉంది. కొంచెమే ఎక్కువ తేడా అయితే కాదు. సన్నగా ఉన్న వాళ్ళకి శారీ పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. కుచ్చిళ్ళయి వస్తాయి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే మాత్రం శారీ చిన్నదవుతుంది. కుచ్చిళ్ళవి ఎక్కువ రావు. అదంతా చూసి తీసుకోండి. ఇది ఎక్కడ ఆన్‌లైన్‌లో ఎవరు కూడా మెన్షన్ చేయలేదండి. నేను పర్సనల్‌గా ఇది ఫోల్డ్ చేస్తున్నప్పుడు తెలిసిందనమాట నాకు శారీ కొంచెం చిన్నగా ఉన్నట్టు. అదంతా కూడా మీరు చూసి తీసుకోండి ఈ శారీ మాత్రం. నేను 2 కాటన్ డ్రెస్సులు కూడా తీసుకున్నానండి మీషోలో. అయితే అవి నేను ఇంకా ఓపెన్ చేయలేదు. నిన్నే వచ్చాయి. అవి ఓపెన్ చేసి, చూసి క్లాత్ అవి ఎలా ఉన్నాయో చూసి నాకు నచ్చితే అవి కూడా నేను మీ వరకు తీసుకొస్తాను. సో, నచ్చకపోయినా కూడా చూపిస్తానండి. సో, క్లాత్ ఎలా ఉందో ఏంటి అనేది మీకు చూపించాలి గదా! సో, నచ్చకపోయినా కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న డ్రెస్సులు కూడా చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతే చూడండి. తక్కువ కాస్టే నేను అండర్ బడ్జెట్‌లోనే తీసుకుంటానండి. ఏవి తీసుకున్నా కూడా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను. తక్కువ కాస్ట్‌లోనే తీసుకుంటాను.
నెక్స్ట్ వీడియోస్లో డ్రెస్ కూడా చూపిస్తాను. అంటే రెండు డ్రెస్సులు తీసుకున్నాను అనమాట. 2 డ్రెస్సులు కూడా చూపిస్తాను మీకు. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్యూషన్కి వెళ్ళారు కదండి. సో ఇద్దరు వచ్చేసారు. టైం 12:30 అవుతుంది. ఇద్దరికి భోజనాలు పెట్టాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మీరు ఆన్లైన్లో ఈ విధంగా శారీస్ కానీ బట్టలు కానీ ఏ ఐటెం తీసుకుంటున్నా సరే ఒకళ్ళు చెప్పారు అని కాకుండా ఆ రేటింగ్ అవన్నీ కూడా చెక్ చేసుకుని తీసుకోండి. రేటింగ్ ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అని అర్థం అన్నమాట. రేటింగ్స్ అలాగే కింద మనకి తీసుకున్న వాళ్ళు ఒపీనియన్ అవి షేర్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చూడండి. చూసి ఏం తీసుకుంటున్నా సరే అవన్నీ చూసి తీసుకోండి. ఇప్పుడు నాకు నచ్చినవి మీకు నచ్చకపోవచ్చు కదండి. ఇప్పుడు నేను తీసుకున్న శారీస్ వీటి క్లాత్, వీటి డిజైన్స్ ఇవన్నీ కూడా పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చాయి. నాకు నచ్చినవి మీకు నచ్చాలి అని ఏం లేదు కదా. సో అందుకని ఆన్లైన్లో ఏం తీసుకుంటున్నా సరే రేటింగ్ అవన్నీ కూడా చూసి తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 4 శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండి. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. క్లాత్ కూడా చాలా స్మూత్గా క్రేప్ క్లాత్ అంటారు కదా, సో అలా ఉందన్నమాట. చెప్పాను కదండి, బ్లాక్ శారీ మాత్రం కొంచెం పొడవు తొక్క వచ్చింది, అది చూసి తీసుకోండి. ఇంకా టైం దగ్గర దగ్గర 1:00 అవుతుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికి భోజనం పెట్టేసి నేను కూడా భోజనం చేస్తాను. మార్నింగ్ బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను కదండి, పాలు పోసి ఇగురు పెట్టాను అనమాట. ప్రిపరేషన్ అంతా చూపిందాం అనుకున్నాను కానీ ఈలోపు ఆ కుక్కర్ రైస్ బయటకు రావడం, క్లీన్ చేసుకోవడం ఇదే సరిపోయిందనమాట. నాకు బీరకాయ కూర ఈ విధంగా దగ్గరగా ఉడికిపోవాలండి. వాటర్ లాగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. బీరకాయ కూర ఇంతకుముందు అంటే పెళ్ళికి ముందు నేను అస్సలు ఇష్టంగా తినేదాన్ని కాదు. ఇష్టంగా కాదండి, అసలు తినేదాన్నే కాదు. సాహితీ, సాత్విక్ పుట్టిన తర్వాత బాలింతరాలుగా ఉన్నప్పుడు ఎక్కువగా బీరకాయ ఇగిరే పెడుతూ ఉంటారు కదండి. బీరకాయ ఫ్రై ఈ కర్రీసే ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా. ఇంకా అప్పుడు తప్పక తినేదాన్ని. ఇప్పుడు కూడా నేను బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా బీరకాయ కూర వండి పెడితే తినడానికి ఇష్టపడనండి. నేను వండుకుంటేనే తింటాను. కూరలో కొంచెం వాటర్గా ఉన్న బీరకాయ కూర సరిగా ఎగరకపోయినా దగ్గరగా అస్సలు తినడానికి ఇష్టపడను. నేను ఇదివరకు బీరకాయ కూర అస్సలు తినేదాన్ని కాదు అని చెప్పాను కదండి. సేమ్ ఇప్పుడు సాత్విక్ అనమాట. సాత్విక్‌కి బీరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఆ కూర వండినప్పుడు ఈ విధంగా బలవంతంగా కూర్చోబెట్టి ఏదైనా కథ చెప్తూ తినిపిస్తూ ఉంటాననమాట. తినట్లేదు కదా అని వదిలేయనండి. ఏ కూర అయినా సరే అన్నీ అలవాటవ్వాలి అని బలవంతంగా ఏవో ఒక స్టోరీస్ అవి చెప్పేసి తినిపిస్తూ ఉంటాను. మా సాహితమ్మ అయితే బంగారమండి. అన్నీ తింటుంది. అదొద్దు, ఇదొద్దు అని ఏం పేచీలు పెట్టదు. అన్నీ తింటుంది. మా సాత్విక్కే నన్ను కొంచెం విసిగిస్తూ ఉంటాడు. కొన్ని రకాల కూరలు అంటే బెండకాయ, బీరకాయ ఇగురు ఇటువంటివి తినడానికి చాలా విసిగిస్తూ ఉంటాడు. బట్ బలవంతంగా కూర్చోబెట్టి పెడుతూ ఉంటాను ఈ విధంగా. రీసెంట్‌గా ఇద్దరు ముగ్గురు కామెంట్స్‌లో అడిగారండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు ట్విన్స్ కదా. ఫస్ట్ ఎవరు పుట్టారు అంటే సాహితీ పెద్దదా? సాత్విక్ పెద్దవాడా అని అడిగారు. మా సాహితమ్మే పెద్దదండి. మా సాహితమ్మ ఫస్ట్ బయటకొచ్చిందనమాట. ఆ విధంగా మా సాహితమ్మ ఒక 3, 4 మినిట్స్ పెద్దదన్నమాట. ఇంకిక్కడ టీవీ పెట్టి ఆ స్టోరీలు, ఈ స్టోరీలు చెప్తూ సాత్విక్ అయితే బీరకాయ కూర వేసి అన్నం తినిపించానండి. సాత్విక్ తిన్న తర్వాత నేను కూడా భోజనం చేసేసాను. ఇంకా వాళ్ళిద్దరిని కొంతసేపు పడుకోబెట్టేసానండి. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంతసేపు పడుకోబెట్టకపోతే ఇంకా టీవీ ముందు కూర్చుంటున్నారు. అందుకని ఆఫ్టర్‌నూన్ టైంలో ఒక 2 అవర్స్ అట్లా పడుకోబెడుతున్నాను. పిల్లలు పడుకున్న తర్వాత ఇంకా వాషింగ్ మిషన్‌లో బెడ్‌షీట్లు వేశానండి. మార్నింగ్ ఎప్పుడో వేశాను, మర్చిపోయాననమాట. ఇంకా గుర్తొచ్చింది. వాషింగ్ మిషన్‌లో ఉన్న ఈ బెడ్‌షీట్లు అవన్నీ తీసి ఆరేస్తున్నాను. ఎవ్రీ థర్స్‌డే బెడ్‌షీట్లన్నీ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటానండి. ఫ్రైడే పూజ చేసుకుంటాను కదా. అందుకని థర్స్‌డే రోజున బెడ్‌షీట్లన్నీ తీసేసి ఈవినింగ్ టైంలో గదులన్నీ కూడా మాప్ పెట్టేసుకుంటాను. ఇంకా దేవుని దగ్గర సామాన్లు అవన్నీ కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేసేసుకుంటానండి. ఫ్రైడే మార్నింగ్ అవ్వదు కదా. సో అందుకని థర్స్‌డే రోజునే చాలా పనులైతే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ బెడ్‌షీట్లు నేను డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో వేసేస్తాను కానీ, పిల్లో కవర్స్ ఉంటాయి కదండీ! వాటిని మాత్రం డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో వెయ్యను. వాటిని ముందు రోజు నైటే కొంచెం వేడి నీళ్లు వేసి నానబెడతానండి. నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ కొట్టిన తర్వాత వాషింగ్ మిషన్‌లో వేస్తాననమాట. ఎందుకంటే అవి కొంచెం జిడ్డుగా అవి ఉంటాయి కదండీ! పిల్లలకి నేను రెగ్యులర్‌గా ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాను. పిల్లలు పడుకుంటూ ఉంటారు కదా. అందుకని ఇంకా అవి ఆయిల్ అవి అయిపోతాయి కదండీ! డైరెక్ట్ వాషింగ్ మిషన్‌లో వేస్తే అవి వదలలేనట్టు జిడ్డుగా ఉన్నట్టే అనిపిస్తాయన్నమాట. అవి క్లీన్ అయినా సరే నాకలా అనిపిస్తాయి. అందుకని ముందు రోజు నైటే హాట్ వాటర్‌లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ కొట్టి
పిల్లో కవర్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు సమ్మర్ కదండి, బట్టలు పైకి తీసుకువెళ్ళి వేయనవసరం లేదు. ఇంకా కింద కిచెన్ బాల్కనీలోనే ఈ విధంగా వేసేస్తాను. ఎండ వేడికి చక్కగా డ్రై అయిపోతాయి. ఆల్రెడీ వాషింగ్ మిషన్లోనే డ్రై అయిపోతాయి కదండి. ఇంక ఇలా వేసేస్తే ఒక 3-4 అవర్స్కి చక్కగా డ్రై అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అంటే సాహితీ సాత్విక్ ఇద్దరు నిద్ర లేచే టైంకి వాళ్ళ డాడీ ఇటువైపు వెళ్తున్నారంటండి. స్నాక్స్ ఇచ్చి వెళ్ళారనమాట. సమోసా పకోడీ తీసుకొచ్చారు. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అంటే ఎక్కువగా ఈ సమోసా పకోడీ ఇవే ఎక్కువగా దొరుకుతాయండి. ఇవి మన సైడ్ ఉంటాయి కదా సమోసా, ఆ విధంగా అయితే ఉండవు. లోపల ఎక్కువగా ఆలు స్టఫ్ ఉంటుంది. మన సైడ్ ఉండే ఆనియన్ సమోసా, క్రిస్పీ సమోసాలు ఏమీ దొరకవు. ఇవి ఒక్కటి తినేసరికి చాలా హెవీ అయిపోయినట్టు అనిపిస్తుందండి. మేము ఈ విధంగా ఈవినింగ్ టైంలో బయట దొరికే స్నాక్స్ తెచ్చుకోవడం చాలా తక్కువండి. ఈ సమోసాలవి పెద్దగా బాగోవు కదా! అందుకని ఎక్కువగా బయట నుంచి ఏమి తెచ్చుకోము. ఏం కావాలన్నా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఈ విధంగా బయటవి ఏమైనా తినాలి అనిపిస్తే గనక ఈ సమోసా అవి కూడా తెప్పించుకుంటూ ఉంటామనమాట. మా సాత్విక్ అయితే ఇక్కడ బయట దొరికే స్నాక్స్ ఏవి తినడండి. అంటే ఇటువంటి సమోసాలు, పకోడీ ఇవన్నీ దొరుకుతాయి గదా! వీటి జోలికి అస్సలు రాడనమాట. అస్సలు తినడు. టేస్ట్ కూడా చేయడండి. ఆ సమోసా ఉంది గదా! ఆ సమోసాని అసలు నోట్లో కూడా పెట్టుకోడు. అది కూడా మంచిదే అనిపిస్తుందిలెండి. ఇటువంటి స్నాక్స్ తినకపోవడమే మంచిది. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. సో థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.